కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన పాటల్లో, కీర్తనలో, ఆరాధనలో మీరు నడిపించినందుకు స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ మాటలు మా హృదయాల్లో నింపి పంపమని మా ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాయిచు అక్కడ మనం చదువుకున్న మాట 12వ అధ్యాయం 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దినం. ప్రభు రక్తములో, శరీరములో మనం పాలు పొందటానికి వచ్చాం. పాలు పొందటానికి వచ్చిన వారందరూ ఎలాగుండాలట? పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడలేడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండమని వాక్యం బోధిస్తూ ఉంది. చాలామంది ఈరోజు ఎప్పుడు రానోళ్ళు కూడా వస్తుంటారు ఆరాధనకి. ఎందుచేత? నెలంతా ఇటు చేయాల్సిందన్నీ చేసేస్తాడు. వచ్చేసి ప్రభు బల్లలో పాల్గొంటూ ఇటు పరిశుద్ధుడు అయిపోయినట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బల్లలో, శరీరంలో, రక్తంలో, ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో చూడలేడు, చేరలేడు. పరిశుద్ధత విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ఎవడును కలిగి ఉండుటకు ప్రయత్నించండి, కలిగి ఉండండి అని దేవుని వాక్యం అంటూ ఉంది. అలాగనే లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపమును చూడనివాడు, పాపమును సహించనివాడు, పాపిని రక్షించి మోక్ష మార్గానికి చేర్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఎందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను పరిశుద్ధుణ్ణి కనుక నీవు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటుంది. తర్వాత చూడండి, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అలాగనే 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు. ఏదో బలారాధన రోజు తలంటుకొని తెల్ల చీర కట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి వచ్చేసి కూర్చుంటే కుదరదు. అక్కడ సమస్త విషయములలోనూ పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుని, నా బిడ్డలు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని పరిశుద్ధత లేకుండా ఉంటే ప్రభువుని చూడలేవు, ప్రభువుని చేరలేవు. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. అర్థమవుతుందా మీకు?
ఏదో నెలంతా మనం చేసేసి నెల చేసేసుకొని మన ఇష్టానుసారంగా వచ్చి ప్రభు సన్నిధిలో, అయ్యా ఈ నెలంతా ఏదేదో చేసాను బాబు, ఇక్కడ నుంచి మళ్ళీ మన్నించు అని, మళ్ళీ రేపటి నుంచి రెడ్ వచ్చి మొదలెట్టు మళ్ళీ చేయాల్సిందంతా చేసేస్తాం. సమస్త విషయములలో పరిశుద్ధత కావాలని దేవుడు నీలో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలాగుండాలంట? దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలాగుండాలి అంటే, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, పరిశుద్ధత, జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈరోజు వచ్చావు, పరిశుద్ధ బలలో పాలు పొందటానికి నువ్వు వచ్చావు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. అవి ధరించుకొని ఉండాలి క్రైస్తవుడు. చూడండి, ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, నేను ట్రైన్లో బైబిల్ తీసి చదువుకుంటా ఉన్నా. బైబిల్ తీసి చదువుకుంటా ఉంటే నా ఎదురుగా కూర్చున్నాడు ఏసీ కంపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయన కూర్చొని, మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి అన్న. అన్నీ నచ్చుతాయి కానీ మీలో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, ధర్మాసుపత్రిలో ధర్మం ఎంత ఉందో, క్రైస్తవం ఎలా ఉందన్నాడండి. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ధర్మాసుపత్రిలో ధర్మం అనేది కనిపించదు. క్రైస్తవ్యంలో కూడా అలాగనే ఉంది అండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పైకి మాత్రమే భక్తి, లోపల సారం లేని భక్తి, పరిశుద్ధత లేని భక్తి. మనలో పరిశుద్ధత కానీ అతను చూసుంటే ఈ మాట అనగలుగుతాడా? పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇలాంటి మాటలే వస్తాయి. ఇలాంటి మాటలే వస్తాయి. ఒక ఆయన, ఒక కుర్రోడు మంచి బాధలో ఉన్నాడు, కుటుంబ పరిస్థితులను బట్టి దిగులు చెందుతూ ఉన్నాడు. ఆ దిగులు చెందుతుంటా రోడ్డు అంతా నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే ఈ బైబిళ్ళు పంచుతారు కదా, బైబిళ్ళు పంచేప్పుడు కొంతమంది ఆ బైబిల్ తీసుకున్నాడు. కొత్త నిబంధన ఇచ్చారు, బైబిల్ చదువుకున్నాడు చక్కగా. బైబిల్లో ఏమనుందండి? ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇమ్మన్నాడు, సమాధానం కలిగి ఉండాలన్నాడు, పరిశుద్ధత కలిగి ఉండాలన్నాడు, సాత్వికుడమై ఉండాలన్నాడు, దీన మనసును ధరించుకొని ఉండాలన్నాడు. అంటే క్రైస్తవులు ఇలా ఉంటారా? ఇలాగుంటేనే కదా క్రైస్తవ్యం అనుకొని ఈయనేం చేశాడు, మొత్తం బైబిల్ అంతా చదివి, అసలు చర్చిలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని వేల మంది ఆరాధనలకు వెళ్తూ ఉన్నారు, ఈ చర్చిల్లోకి వెళ్ళే వాళ్ళంతా ఇలా ఉంటున్నారా, ఈ బైబిల్లో ఉన్నట్టు ఉంటున్నారా లేదని ఇతను పరీక్షించుకోవటానికి ఏం చేశాడంటే ఒక చర్చి దగ్గరికి వెళ్ళాడు. చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటికి జనాలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అయిపోయిన తర్వాత ఒక అతన్ని చెంప మీద కొట్టాడు. చెంప మీద కొడితే ఆడేం చేశాడు, చొక్కా పట్టుకుని కుమ్మేసి కాలుతో తన్నేస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమంది. అక్కడ ఏం కనిపించింది? వాక్యానుసారమైన జీవితం అక్కడ కనిపించాల. ఇంకో చర్చి దగ్గరికి వెళ్ళాడు. ఒక యవనస్తురాలను చూసి, అమ్మా నేను పలానా హిందువుని, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను బైబిల్ చదివాను, బైబిల్ చాలా బాగుంది, అంతా మంచిగానే ఉంది, కానీ నేను నిన్ను వివాహం చేసుకుంటాను, వచ్చేస్తావా అన్నాడు. వెళ్ళిపోదాం ఉంది. క్రైస్తవులు అలా అనొచ్చా? నువ్వు నిజంగా రక్షణ పొంది ఉంటే, లేదా నువ్వు నిజంగా దేవుణ్ణి తెలుసుకొని ఉంటే మా ఇంటికి వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడి ప్రార్థన చేసుకుందాం, ప్రభువు కానీ ఇష్టపడితే పెళ్లి చేసేసుకుందాం అని చెప్పాలి. ఏమంటుంది ఇక్కడ? వెళ్ళిపోదాం పద అంటుంది.
అంటే ఇక్కడ ఏం కనిపించింది ఇతనికి? అదే చూస్తున్నారు బయట. పైకి భక్తి గలవారు ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవం ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఏం చేశాడు? పైకి మాత్రమే వీరు భక్తిని నటిస్తున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధత వీరిలో ఎవరిలో లేదో అనేసాడు. అంటే నీ ప్రవర్తన వల్ల ఒక ఆత్మ చెల్లిపోయినట్టేగా, ఒక ఆత్మ చెదిరిపోయినట్టే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధమైన ప్రవర్తన నీకు కావాలి అన్ని విషయములలో అని అంటా ఉంది వాక్యం. ఒక విషయంలోనే కాదు, నీ మాట తీరు, నీ చూపు తీరు, నీ నడక, నీ పడక, నీ వేషధారణతో సహా పరిశుద్ధత కనిపించాలి. చూడగానే ఏమనాలి? భక్తి కలిగిన స్త్రీ అంటే ఇలా ఉండాలి అనేటట్లుగా మనం ఉండాలి. ఇక్కడ ఒక వేషం, బయటికి వెళ్ళిన తర్వాత ఒక వేషం వేసుకోవటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమన్నాడు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు ఏమై ఉండాలట? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయ్యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధురాలుగా ఉండాలని, పరిశుద్ధతను ధరించుకొని ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో నామకార్థంగా వచ్చేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తించవలసినవన్నీ ప్రవర్తించేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళలో పాల్గొన్నంత మాత్రంలో పరలోకానికి మనం చేరం, ప్రభు సన్నిధికి చేరం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు, చేరలేడు. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 41వ వచనంలో, మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా కనపడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే చూస్తూ ఉంటాం, ఎదట వాడిని గురించి ఆలోచిస్తాం. నీ యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత ఉందో, నువ్వు పరిశుద్ధతను ధరించుకొని ఉన్నాళ్ళు చూడవు. దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు ధర్మం చెయ్యి, అప్పుడు నీకు అన్నీ పరిశుద్ధంగా ఏమంటుంది? శుద్ధిగా కనపడతాయి అని అంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. చూడండి, మరి పరిశుద్ధతను ఎలా ధరించుకోగలం మనం? ఎలాగున్న పరిశుద్ధత మనకు వస్తుంది అని మనం చూసినట్లయితే రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. ఏమంటుంది వాక్యం? ఇప్పుడు పాపము నుండి విమోచించబడ్డారు, మీరు దేవునికి దాసులై ఉన్నారు, పరిశుద్ధత కలుగుట మీకు ఫలం. ఎవడైతే దేవునికి దాసులుగా ఉంటాడో, పాపము నుంచి విమోచించబడతాడో, యేసు రక్తంలో కడగబడతాడో వాడు పరిశుద్ధులై ఉంటాడు. దాని ఫలం ఏమిటో తెలుసా? పరిశుద్ధత యొక్క ఫలం ఏమిటో తెలుసా? నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవం. నిత్య జీవం నీకు కావాలి. నిత్యము జీవించి నువ్వు ఉండాలి అని అంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కలిగిన వాడే నిత్య జీవం కలిగి ఉంటాడు. అలాగే రెండోది చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు, అది అండర్లైన్ చేయాలి అందరూ, మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. మీ ప్రతి అవయవము నీతికి దాసులుగా ఉండాలట. అర్థమవుతుందా మీకు? అంటే పైకి ఉంటే కుదరదు. తెల్ల బట్టలు వేసేసుకుంటే పైకి పరిశుద్ధత కనపరచదు అని అనుకుంటావేమో.
దేవుడు అన్నీ ఎరిగిన వాడాయన, నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. చూడండి ఏమంటుంది వాక్యం, అలాగనే పరిశుద్ధ కలుగుట ఇప్పుడు మీ అవయవములను దేనికి అప్పగించాలట? పరిశుద్ధతని కలగాలంటే నీ అవయవాలను నీతికి దాసునిగా అప్పగించుడి. హల్లెలూయా. నీతికి దాసుగా నీ అవయవాలను అప్పగించగలిగితే నీకు పరిశుద్ధత దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? పాపం నుంచి విమోచించాడు, నీతికి దాసులుగా నీ అవయవాలను అప్పగించుకున్నావు. చూడండి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై. దేని వలన? ఎవడైతే నీతికి దాసులుగా శరీరాన్ని అప్పగించుకుంటాడో, యేసు రక్తంలో కడగబడతాడో, వాడు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? పాపం నుంచి విమోచించబడాలి, నీతికి నీ దాసులుగా నీ యొక్క అవయవాలను అప్పగించాలి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అని అంటాడు. ఆత్మ పొందుకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. వారికి ఆత్మ పొందుకొని పరిశుద్ధత కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆత్మ వలన పరిశుద్ధత. ఆత్మ పొందుకోకుండా పరిశుద్ధత లేదు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా పరిశుద్ధత లేదు. నీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించకపోతే పరిశుద్ధత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం ఏదో వచ్చేస్తున్నాం, తీసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటే కుదిరే పని కాదు అది. ఆయన దగ్గరికి వెళ్ళే పనే లేదు. చూడండి తర్వాత ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం, ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. హల్లెలూయా. ఏమంటారు? ఎవరంట ఈ పరిశుద్ధులందరూ? ఎక్కడ ఉంటారంట? ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ ఎక్కడుంటారట? నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. హల్లెలూయా. మన దేవుని ఎదుట వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న దేవుడు. రేపు నువ్వు పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధికి చేరితే నీ పని అదే. హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నువ్వు దేవుని స్తుతించటమే. దానికోసమే నువ్వు ఇక్కడ సిద్ధపడాలి. ఆ పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండాలి, లేకపోతే నువ్వు ప్రభువుని చేరవు. తర్వాత చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10-12 నుంచి, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఏమండి? పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధని బోధ చేస్తూ ఉన్నావు, నీ అవయవాలనే అప్పగించమన్నావు, క్రీస్తు రక్తంలో కడగబడన్నాయి, బాగానే ఉన్నాయి. ఏంటి శ్రమలో అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడట? చెప్పండమ్మా. ఆయన శిక్షించుచున్నాడు. ఎవరిని? మనలను. ఏదో శిక్షకో శ్రమలో కొద్ది ఇరుకో ఇబ్బందో కరువో కాటకమో ఏ శ్రమ బాధ వచ్చిందనుకోండి, ఇంక చూడండి మనకంటే పరిశుద్ధులు లేరు అనుకొని ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి కలిగి ఉంటే ఇదా నా బాధ, ఇదా నాకు శ్రమ, ఇదా నాకు రోగం. నీకంటే గొప్ప భక్తుడు ఏబు గారు. ఏమండి? ఎంత భక్తుడు అసలు భూమి మీద ఇట్లాంటి వాడు లేడన్నాడు. నోటితోనైనా పాపం చేయనోడు, చూపుతోనైనా పాపం చేయనోడు, పాపానికి దూరంగా ఉన్నవాడు. రోగం వచ్చినా రొప్పు వచ్చినా, ఇంట్లో పిల్లలు పోయినాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, శరీరం కుళ్ళిపోయింది, అన్నీ వచ్చినా ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే. ఈ భూమి మీద ఉట్టుకట్టుకొని ఎవడో ఊరాక్కడ ఇవాళ రేపు మనం వెళ్ళిపోవాల్సిందే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినంత చేత మనం బాధపడటానికి లేదు. ఆయన ఏమంటుంది వాక్యం? ఆయన మన మేలు కొరకే మనలను శిక్షించుచున్నాడు, మరియు ప్రస్తుతమందు
సమస్త శిక్షయు దుఃఖకరముగాను కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగి వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి సడలని చేతులను సడలను మోకాళ్లను బలపరుచుకొనండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధంగానే ఉన్నాంలే, లేదు మనం జాగ్రత్తగానే ఉంటున్నాం, నీతిని అనుసరించి నడుస్తున్నాం, దేవుడు చెప్పినట్టు చేశాం, ఈ శ్రమలు మాకేంటి అనుకుంటున్నారేమో. ఆయన ఏమని చెప్పేశాడు? పరిశుద్ధతలో పాలు పొందటానికి మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏదొచ్చినా ఇదే నీ మేలు కొరకే. నిన్న చెప్పాను ఏదొచ్చినా మన మేలు కొరకు అని చెప్పాను. ఏలు తెగింది రాజుగారికి అని చెప్పానుగా. ఏమైంది? సింహం వాళ్ళు పట్టుకొని ఏ లోపం లేనివాడిని తీసుకురమ్మన్నారు. ఇతను గాయం ఉంది కాబట్టి అతను వచ్చేసాడు, ప్రాణాలని రక్షించుకున్నాడు. ఏది జరిగినా మన మేలుకే అని అనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. దేవుడు మోషే అహరోనులను ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నాడు. వచ్చేటప్పుడు కాదేశు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు జనులకు నీరు లేదు, నీళ్లు లేవు, నీళ్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలందరూ వచ్చి మోషేకి చెప్పాడు. మోషే గారు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? వెళ్ళి బండని మాట్లాడమంటే దేవుడు, ఈయనేమో బండను కొట్టాడు వాళ్ళని దూషించి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయిరు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోలేరని చెప్పారు. చిన్న పొరపాటే. ఏం చేశాడు? మాట్లాడమంటే కొట్టాడు. దానికి పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు? కానానికి మీరు జారరు అన్నాడంతే. ఎవరో దేవుడే ఎన్నుకున్నాడు మోషేని, అహరోన్ని, నడిపించండి, నేను నీకు తోడై ఉంటాను, నా సన్నిధి నీతో వస్తుందని చెప్పాడు. కానీ వాళ్ళు చేసిన పొరపాటుకి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయిరి. ఎంత నమ్మకస్తుడు ఆయన చెప్పండి. చిన్న పొరపాటే పెద్ద పనిష్మెంట్. చిన్న పొరపాటే అని మనం అనుకున్నామనుకో, మనల్నే పిలిచాడు ఆయన. మనం మాట్లాడుతున్నాడు, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నాడు అన్నాడు. కానీ అక్కడ చేరాడా కానానికి? నువ్వు వెళ్ళవు, ఎందుకంటే నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయారు కనుక మీరు అక్కడికి చేరరు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగిస్తాను చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుచు నీవు ఇశ్రాయేలీయులు పలుకోవలెనని మాట ఇవే అని చెప్పాడు. నా మాట మీరు ఆలకించి శ్రద్ధగా వింటే, నా నిబంధనను మీరు అనుసరించి నడిస్తే నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు మీరు. అంతేకాకుండా యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు. అంతేకాకుండా పరిశుద్ధమైన జనముగా ఉంటారట. అర్థమవుతుందా? పరిశుద్ధమైన జనముగా నీవు ఉండాలి అంటే, స్వకీయ సంపాద్యముగా నీవు ఉండాలంటే, యాజక రూపమైన రాజ్యముగా నీవు ఉండాలంటే, పరిశుద్ధమైన జనముగా నీవు ఉండాలంటే
ఆయన మాట నువ్వు శ్రద్ధగా వినాలి, ఆయన నిబంధనను అనుసరించి నడవాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఉంటే ఈ జనం నా పరిశుద్ధ జనం అంటాడు ప్రభు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువును చూడలేరని. అలాగని అన్ని విషయములలో పరిశుద్ధత కలిగి ప్రభువుని చేరి ఆయన సన్నిధిని అనుభవించుదుముగాక. అందరూ